శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించినప్పుడు, మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఇంచుమించుగా లాభస్థానంలో 2 గ్రహాలు, అలాగే ధనస్థానంలో 2 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఆదాయ విషయంలో చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కొన్ని కొత్త ఆలోచనలతో నూతన ఆదాయ వనరులు ఏర్పరిచే విధంగా కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకోవడం కానీ, కొత్త ఏజెన్సీలు తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త వాహనాన్ని కూడా సమకూర్చుకునే అవకాశం ఉంది. మరి మీకు ఈ ప్రయత్నంలో మీ వ్యాపార భాగస్తులు కానీ, లేదంటే మీ భార్య, మీ మేనమామ గారి తరపు మీ యొక్క బంధువులు ఎవరైనా మీకు చాలా వరకు సహకరించే అవకాశం చాలా వరకు ఉన్నది. దానితో పాటుగా ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని శుక్ర గ్రహాలు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా కొత్త ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, వారి కొత్త ఉద్యోగం రావడం, లేదంటే వాళ్ళకి ఏమైనా ధనం రావాల్సి ఉంటే ఆ ధనం రావడం వల్ల మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ పైన కొన్ని కుటుంబ బాధ్యతలు తగ్గడం జరుగుతూ ఉంటుంది. అంటే పిల్లలకు ఉద్యోగం రావచ్చు, లేదంటే కొందరికి ఆదాయం పెరగవచ్చు. అలాగే కొందరు వాళ్ళకి ఏదో ఉపాధి అవకాశం వల్ల మీ కుటుంబాన్ని విడిచి వాళ్ళు వేరే కాపురం పెట్టుకోవచ్చు. మొత్తం మీద మీకు కుటుంబ భారం తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే బడ్జెట్గా ఉన్నటువంటి కొన్ని నెలవారీ ఖర్చులు తగ్గిపోవడం వల్ల కొంత మీకు మిగులుదనం ఏర్పడుతుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల మిగతా విషయాల మీద మీరు దృష్టి పెట్టి మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా వరకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహ అనుకూలత పంచమ స్థానంలో ఉండడం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి మీరు ఊహించిన దానికన్నా అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న దానికన్నా వారు తొందరగా అభివృద్ధిలోకి రావడం వల్ల మీకు కొంత ఆనందకరంగా ఉంటుంది. బట్ అలాగే మీ యొక్క జీవన విధానంలో చాలా వరకు మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అటు ఆరోగ్య విషయంలో శ్రద్ధతో పాటు కొన్ని బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. కొంత దైవభక్తి పెరుగుతుంది. కొంత జీవన విధానంలో చాలా మార్పు రావడం జరుగుతుంది. అయితే ఈ వారంలో కొన్ని అనుకోని బాధ్యతలు మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. వ్యయస్థానంలో రవిగ్రహ సంచారం, మరి పిల్లల యొక్క ఫీజులు అయితేనే, ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు అయితేనే, మరి మీ తల్లిదండ్రులకు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు, వాళ్ళ జీవనోపాధి చూడవలసిందో, మొత్తం మీద కొన్ని తప్పనిసరి బాధ్యతలు మీ మీద బడ్డెన్గా ఉన్నప్పుడు కూడా దానికి ఎవరో ఒకరు సబ్స్టిట్యూట్ చేయడం వల్ల దాని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మరి ఈ మకర రాశి వారికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఎలాగున్నప్పుడు కూడా టెంపరీగా ఈ గ్రహాలన్నీ అనుకూలించడం వల్ల చిన్న చిన్న సమస్యలు బయటపడడం, కుటుంబ విషయాల్లో అనుకూలత ఏర్పడడం, ఇవన్నీ కూడా జాతకుడు సహజంగా ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీరు మిత్రుల యొక్క సహకారం పొందుతారు. అలాగే ఏదో ఒక శుభకార్యంలో కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ పాల్గొనే అవకాశం ఉంది. పిల్లలతో కలిసి ఏదైనా ఒక విహార కేంద్రాన్ని కానీ, ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్లో కానీ పాల్గొనడం. ఏదేమైనా మరి మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు చాలా కాలంగా ఏదో ఒక విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా మీ యొక్క రుణాలు తీర్చుకోవడానికో, కొత్త జీవితం ప్రారంభించడానికో ఎవరో ఒకరికి మీరు పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారం కోరడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు సడన్గా మీకు ఏదో విధంగా మీ యొక్క అభివృద్ధికి ప్రోత్సహిస్తూ కొంతవరకు వాళ్ళ నుంచి ఒక ఒప్పందం తీసుకోవడం కానీ, వారు మీకు ఒక భరోసా ఇవ్వడం వల్ల తొందరలోనే మీకు చాలా వరకు మీ సమస్యల నుంచి బయటపడే విధంగా విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రులు కానీ, మీ సోదరులు కానీ మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. అలాగే చాలా సందర్భాల్లో మీకు ఒక మార్గదర్శి లాంటి ఒక గొప్ప మిత్రుడు కానీ, ఒక గురువు కానీ రావడం వల్ల చాలా వరకు మీకు అతను కొత్త జీవిత ప్రారంభానికి అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు మిమ్మల్ని
ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక పక్క సౌకర్యాన్ని ఆనందాన్ని పొందుతూనే మరొక పక్క ఒక విమర్శల్ని చికాకుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి మీ యొక్క జీవితంలో ఈ మార్చి నెలాఖరు నాటికి చాలా వరకు ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు గత 7 సంవత్సరాలుగా ఉన్నటువంటి చికాకులు ఈ సమయంలో మీరు ఏమైనా పోగొట్టుకొని ఉంటే అది స్థిరాస్తి అవ్వచ్చు, భార్య లేదా భర్త అవ్వచ్చు, లేదా ఉద్యోగం అవ్వచ్చు. మీరు ఏదైతే విలువైనది కోల్పోయారో తిరిగి దాన్ని మీరు పొందడం జరుగుతుంటుంది. నెమ్మదిగా మీరు పూర్వ వైభవానికి చేరుకునే విధంగా శని భగవానుడు మీకు సహకరిస్తుంటాడు. అలాగే శుక్రుడు కూడా ఇప్పుడు ధనస్థానంలో వస్తూ నెమ్మదిగా మీ యొక్క ప్రోగ్రెస్ కారణమవుతుంటాడు. కాబట్టి అలాగే మరి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు చాలా వరకు పరిష్కరించబడతాయి, ఆదాయం పెరుగుతుంది. అలాగే జీవితంలో పోగొట్టుకున్నటువంటి రోజులు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంటుంది. కాబట్టి టెంపరీగా మీరు ఇంచుమించుగా శని ప్రభావం నుంచి బయటపడినట్టే. దానికి అనుకూలంగా చాలా శుభగ్రహాలు మీకు అటు గురుగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం అనుకూలించడం జరిగింది. అలాగే మరి రాహుగ్రహ అనుకూలత ఎల్లప్పుడూ ఉన్నది. ఇక కేతుగ్రహ ప్రభావంతో టోటల్గా మీరు చాలా వరకు కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా మరి మనం ఈ వారం నుంచే 2025 అనే నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. కాబట్టి మీకు ఈ 2025 చాలా గొప్ప మార్పుని తేవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా సంవత్సర ప్రారంభంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితే మీకు జనవరి 1 కూడా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ గ్రహాలన్నీ కూడా మీకు సంవత్సరం అంతా అనుకూలించి ఏదో గొప్ప మార్పుని ఈ రాశివారు రాబోయే ఆంగ్ల సంవత్సరంలో పొందబోతున్నారు. జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వార ప్రారంభంలో మరి 29వ తారీఖున మాస శివరాత్రితో మనకి ఈ వారం ప్రారంభమవుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ 2024 వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం, ఎటువంటి రాశి, ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం, అలాగే ఆ మరనాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకుని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి, అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు, ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు, అలాగే ఎటువంటి దానం ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్య రోజు చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కంపల్సరీగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి. అలాగే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మరి డిసెంబర్ 31, జనవరి 1 తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. సరే పిల్లలు, యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ 31st రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో, ఒక భజన కార్యక్రమంలోనో, ఒక పుణ్య కార్యక్రమాల్లో చేయడం వల్ల చాలా వరకు రాబోయే 2025వ సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. అంటే 2025లో
2 రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి 2000 సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది 2020 నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది. అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి 2025 ఇది కూడా బుధుడు కూడా యాడ్ అవ్వడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా స్త్రీల పెత్తనం స్త్రీల ఆధిక్యత సాగే అవకాశం ఉంది. మరి ఏదైనా ఎవరి పెత్తనమైనా ఎవరి మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే 2025 సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం, తులసి చెట్టుని పెంచడం, లేదంటే కనీసం డిసెంబర్ 31 జనవరి 1వ తారీఖులో తులసిమాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి 2025లో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.